ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ టి నర్సాపురం మండలం బొర్రంపాలెం నివాసులు కొండా నాగేశ్వరమ్మ, కొండా మంగరాజు, కొండా వెంకటేశ్వరరావు మీడియా ద్వారా తమపై బనాయించినటువంటి అక్రమ కేసుల నుంచి విముక్తి చేయాలని పోలీసు ఉన్నత అధికారులకు తమ ఆవేదన వ్యక్తపరిచారు. మంగళవారం బొర్రంపాలెం బహుజన పోరాట సమితి మరియు ఇంటర్నేషనల్ ఉమెన్స్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ మహమ్మద్ సలీమా ఆధ్వర్యంలో బాధితుల సమక్షంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బొర్రంపాలెంకు చెందినటువంటి కొండా వెంకటేశ్వరమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలు వారి కుమారులు మీడియా ముందు కన్నీరు చూసి చలించినటువంటి సలీమా మాట్లాడుతూ బాధితురాలు కొండా వెంకటేశ్వరమ్మ హార్ట్ పేషెంట్ అని, పెద్ద కోడలు తమపై వరకట్టపు వేధింపులు కేసు పెట్టి గత సంవత్సర కాలంగా వేధిస్తున్నారని, అది కాక ప్రైవేటు కేసులు పెట్టి మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారని వారి కుమారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై కలెక్టర్కు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వారు ప్రత్యేక ప్రకటన ద్వారా తెలియజేశారు. మాకు అన్నదండ ఎవరు లేరు నాయన. నేను హార్ట్ పేషెంట్ని. ఇప్పుడే రాత్రి హాస్పిటల్ నుంచి వచ్చాను ఆయన. ఇక్కడి నుంచే పంపించారు. నాకు ఆపరేషన్ పడుతున్నాను ఆయన. మాకు అన్నదండ ఎవరు న్యాయం చేసేవారు లేరు నాయన. మీరు ఏమి చేయలేకపోతే మేము ముగ్గురు మా శవాలు ఎక్కడ తేలాలంటే అక్కడ తేలుతాయి నాయన. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేకపోతున్నాను ఆయన. నమస్కారం అండి. నా పేరు కొండా మంగరాజు. అది బొర్రంపాలెం గ్రామం, టి నర్సాపురం మండలం, పోలవరం నియోజకవర్గం అండి. కొన్ని రోజులుగా మా కుటుంబంలో కలహాలు జరుగుతున్నాయి సార్. దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది లోకల్ పొలిటీషియన్స్ అనేవి దీన్ని ఒక పాయింట్గా తీసి మా మీద అక్రమ కేసులు అనేవి పెట్టిస్తున్నారండి. దీనికి మేము లొంగపోయేసరికి ఒక 15 మందిని పురమాయించి వాళ్ళు మమ్మల్ని కొట్టించారు పోలీస్ స్టేషన్ ఎదురుగుంటే, టి నర్సాపురం పోలీస్ స్టేషన్ ఎదురుగుంటే. కానీ దీనికి కనీసం పోలీసు వారు ఏమి స్పందించకపోవడంతో దాంట్లో నాకు అమ్మాయి చేత నా మీద తప్పుడు కేసు పెట్టించారండి. మా అన్నయ్య వదిన భార్యాభర్తల గొడవని దీనికి ఇటువైపు మలిచారు. మీ అన్నయ్య అక్కడికి వస్తేనే నీ మీద పెట్టిన కేసు అనేది తొలగిస్తామని చెప్పి అంటున్నారండి. లేకపోతే నా చదువుని నాకు ఏ ఉద్యోగం రాకుండా వ్యాపారపరంగా కూడా ఎదగకుండా చేస్తానని చెప్పి బెదిరిస్తున్నారండి. మేము ఎక్కడ కనపడిస్తే అక్కడ మమ్మల్ని ఆపుతున్నారండి. కొట్టడం కూడా జరుగుతుంది సార్. కానీ ఎవరు కూడా మాకు రక్షణ కల్పించట్లేదు. దయచేసి మాకు రక్షణ కల్పించాలని ఆశ్రయిస్తున్నాను సార్. అయితే ప్రస్తుతానికి మీ పేరమ్మ కొండా నాగేశ్వరమ్మ గారికి అన్యాయం జరిగిందని ఆవిడ నా దగ్గర రావడం జరిగింది. అలాగే నిన్న ఎస్పీ గారికి పెట్టడం జరిగింది ఈ కేసు. ఎందుకు పెట్టడం జరిగిందంటే పోలీస్ వారి దగ్గర 4 సార్లు కంప్లైంట్ పెట్టినా పోలీస్ వారు న్యాయం చేయలేదని చెప్పారు. అలాగే కలెక్టర్ గారికి ఇప్పుడు ఈ కంప్లైంట్ పెడితే కలెక్టర్ గారు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. వీళ్ళకి లేని పక్షంలో వీళ్ళు మేము సూసైడ్ చేసుకున్నంత తీసుకొచ్చారని పోలీసు వారు న్యాయం చేయలేదని చెప్పారు సార్. దయచేసి నేను ఇవాళ దాకా ఏ కేసు అయినా చేసినా సక్సెస్ అయ్యింది. అలాగే పోలీసు వారికి న్యాయం చేయాలని ప్రజా సంఘాలు కూడా ఏదైతే పోలీస్ స్టేషన్కు